వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమ మండవ. ఈరోజు మనతో పాటు వెనిగళ్ల రవి గారు ఉన్నారు. ఆయన ప్రముఖ ఎన్ఆర్ఐ. అంతేకాదు చేతన ఫౌండేషన్ పేరుతో తన వైపు నుంచి చాలా రోజులుగా ఆయన సేవలు కూడా అందిస్తూ ఉన్నారు సొసైటీకి, టువర్డ్స్ టు సొసైటీ. అంతేకాదు ఆయన ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ కూడా. ఆయనతో మనం మాట్లాడదాం. అసలు చేతన ఫౌండేషన్ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, అసలు వెనిగళ్ల రవి గారికి టువర్డ్స్ టు సొసైటీ ఆయన సేవ్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఆయన రూట్స్ ఎక్కడి నుంచి మొదలయ్యాయి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మనతో పాటు ఉన్నారు ఈరోజు ఇంటర్వ్యూలో. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ప్రధానంగా మీ ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు ఒకసారి అసలు వెనిగళ్ల రవి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ రూట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఒకసారి మా ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం చేయండి. నేను గుంటూరు జిల్లా పెద్దపులివారిలో పుట్టానండి. 2nd క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత మా నాన్న వాళ్ళు ఖమ్మం జిల్లా గంధంపల్లిలో ఉంటారు. సో 2nd నుంచి అక్కడ హై స్కూల్ వరకు గంధంపల్లిలో చదువుకుని, ఇంటర్మీడియట్ వరకు కొత్తగూడెంలో చదువుకుని, ఇంజనీరింగ్ కర్ణాటక చిత్తూరులో పూర్తి చేసినాక హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఒక 15 ఇయర్స్ వరకు బిజినెస్ చేసి ఆ తర్వాత అమెరికా వెళ్ళటం జరిగింది. 2000లో అమెరికా వెళ్ళాను. 2002 వరకు లాస్ ఏంజల్స్లో ఉండి ఆ తర్వాత పోర్ట్లాండ్లో ఉన్నాము. ఇప్పటివరకు అప్పటి నుంచి కంటిన్యూగా పోర్ట్లాండ్లోనే ఉండటం జరుగుతుంది. ఒకటి సార్, ఇంజనీరింగ్ అంటే మీకు ఇంజనీరింగ్ నుంచి మళ్ళీ హఠాత్తుగా మళ్ళీ ఎన్ఆర్ఐగా అటు వెళ్ళడం అనేది ఎలా టార్గెట్ ఉండేనా అప్పుడు ఇంజనీరింగ్ అంటే? లేదండి, ఇంజనీరింగ్ చదివిన తర్వాత బిజినెస్ చేయాలని హైదరాబాద్ వచ్చి దాదాపుగా ఒక 15-16 ఇయర్స్ గ్రానైట్ ఇండస్ట్రీ కానీ, రిటైల్ బిజినెస్లో కానీ, ఈ డిఫరెంట్ ఇన్ఫ్రాలో కానీ కాంట్రాక్ట్ చేయటం కానీ చాలా జరిగింది. తర్వాత అనుకోని పరిస్థితుల్లో అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకుని. అంటే ఇక్కడ క్వైట్ కాంట్రడిక్షన్ కదా సార్, మీకు ఇంజనీరింగ్ వేరు, మళ్ళీ మీరు బిజినెస్ గ్రానైట్ కంప్లీట్ ఆపోజిట్. అంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా? ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు బిజినెస్లో లేరండి. నేనే ఫస్ట్ టైం చేయాలి బిజినెస్. నాకు ఉద్యోగం చేయటం కంటే ఉద్యోగాలు ఇవ్వటం అనే దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో దాంతో మనం ఏదైనా ఇండస్ట్రీ పెడితే చాలామందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎంతోమంది హెల్ప్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి ఏదో హెల్ప్ చేయాలి అనే ఇదితో మనం బిజినెస్ చేస్తే చాలామంది హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ వరకు చేశాను. చేసిన తర్వాత హైదరాబాద్లో కాకుండా ఆల్మోస్ట్ ఇండియా అంతా చేశాను. హైదరాబాద్లో చేశాను, నార్త్ ఇండియా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, అలాగే తమిళనాడు, కేరళ, ఆల్మోస్ట్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా రెండు కవర్ చేశాను. ఎర్లియర్లో గ్రానైట్ రిటైల్ చేసి తర్వాత టెలికామ్ లైన్లోకి వెళ్ళి టెలికామ్ కేబుల్స్, ఎలక్ట్రికల్ టవర్ లైన్స్ అంటే ఎక్స్టెండ్ చేశారు. ఇంకా దాని అలా ఇనీషియల్గా ఎలక్ట్రికల్ టవర్ లైన్స్లో చేశాను మా నార్త్ ఇండియాలో. తర్వాత వచ్చి గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత వెళ్ళి టెలికామ్ లైన్స్లో కర్ణాటక, తమిళనాడు అంతా చేసాం. ఇంజనీరింగ్ ఏంటి సార్ స్పెషల్? ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. అసలు మీరు చదివిన దానికి మీరు చేసేదానికి సంబంధమే లేదు. దెన్ సార్ అమెరికాని ఎందుకు చూస్ చేసుకున్నారు మరి? తమ్ముడు ఇనీషియల్గా అమెరికాలో మా తమ్ముడు ఉంటాడండి. మేము బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడే అనుకున్నాను, మనకు చేతనైనంత వరకు ట్రై చేద్దాం, బిజినెస్లో సక్సెస్ అయితే ఉందాం, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఎప్పుడైనా అమెరికా వెళ్ళొచ్చు అనేది ఉండేది. సో బిజినెస్ అంతా ఆ టైంలో 85, 86, 95 వరకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో ట్రై చేసి అప్పటికి పిల్లలు మెయిన్గా ఫ్యామిలీ టైం ఉండేది కదండి. ఆ ఫ్యామిలీ టైం ఉండట్లేదు కాబట్టి అక్కడికి వెళ్తే అప్పుడే మా పిల్లలు కూడా 99లో పుట్టారు. అప్పుడు అనుకున్నాను పిల్లలతో టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడ ఉంటే బిజినెస్ చేస్తూ ఉంటే కష్టమైందని చెప్పేసి అమెరికా వెళ్దామని నిశ్చయించుకుని అప్పుడు అమెరికా వెళ్ళడం జరిగింది. అంటే బిజినెస్ అన్ని క్లోజ్ చేశారు? అప్పుడు బిజినెస్ అన్ని క్లోజ్ చేసి అమెరికా వెళ్ళిపోయాను. అప్పటికే సార్ మీ రూపంలో ఒక సామ్రాజ్యం విస్తరించుకొని ఉంటారు కదా, మరి అలా దానికి స్లోగా వేరే ఫ్రెండ్స్కి వాళ్ళకి అబ్జెప్పేశాను. వాళ్ళు ఫ్రెండ్స్, మా ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ మన వల్ల మంచిగా ఇదయ్యారు. దెన్ అది అప్పగించేసి ఫ్లై టు అమెరికా అండి విత్ ఫ్యామిలీ. విత్ ఫ్యామిలీ 2000లో వెళ్ళాను. 2000 నుంచి 2002 వరకు లాస్ ఏంజల్స్లో ఉన్నాము. 2002 తర్వాత ఇప్పటి వరకు కంటిన్యూగా పోర్ట్లాండ్లోనే ఉన్నాం. ఓకే, ఏంటి సార్ అక్కడ వర్క్? అండ్ పోర్ట్లాండ్లో కైజర్ పర్మనెంట్ అని హాస్పిటల్స్లో ఐటీ ఇంజనీర్గా పనిచేస్తాను. అసలు మెకానికల్కి ఐటీ అసలు సంబంధం లేదండి. చాలా ఇది అంటే వెళ్ళటమే మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయినా? వెళ్ళటమే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళామండి. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా, మాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా మెకానికల్ చదువుకున్న వాళ్ళందరం కూడా మేమందరం కూడా కంప్యూటర్స్లోనే సెటిల్ అయ్యాం. ఏం చదివినా కూడా చివరికి సెటిల్డ్ ఇన్ ఐటీ. అంటే ఒకటి సార్, బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే మీ ఫ్యామిలీ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాదు,
మీ ఫ్యామిలీస్లో మీ తమ్ముడే అనుకుంటాను ఫస్ట్ వెళ్ళింది మీరు. అమెరికా వెళ్ళింది, అవును. సో దెన్ అమెరికాలో ల్యాండ్ అవడం ఒక ఎత్తు అయితే అసలు కంప్లీట్ ఆపోజిట్ లైన్లోకి వెళ్ళడం మరొక ఎత్తు. మరి ఇనిషియల్ స్టేజెస్లో ఫేస్ చేశారా ఎలా? ఒక విధంగా చెప్పాలంటే నాకు ఈ రోడ్ అంతా చాలా స్మూత్ వే అండి. మా తమ్ముడు అక్కడ ఉండటంతో నేను వెళ్ళేసరికి అమెరికాలో జాబ్ ఉంది. సో ఐ నెవర్ లుక్ బ్యాక్. ఇప్పటి వరకు కూడా ఏది చేసినా కూడా ఐ నెవర్ లుక్ బ్యాక్. చేసిందంతా సక్సెస్ఫుల్గానే జరుగుతూ వచ్చింది. బిజినెస్లోనే అంత బాగానే ఉంది, కానీ అంత మంచిగా అనిపించలేదు. ఇంకా బాగా ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో అమెరికా మెయిన్గా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం కోసం. 90sలోనే సార్ వెళ్ళినట్టు? 2000. సో 2000 చాలా ఎర్లీగా వెళ్ళినట్టే. అప్పుడు ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ ఉండే కదా సార్, ఇప్పట్లాగా ఏం లేదు కదా. చాలా టఫ్ టైం అండి ఆ టైంలో. 2000 అన్నది అంత బూమింగ్ టైం కాదు జాబ్స్కి. బట్ వీఆర్ ఏబుల్ టు సెటిల్. ఇంతవరకు ఎప్పుడు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెనక చూడలేదు. దెన్ అక్కడ ప్రోగ్రెస్ ఎలా ఉంది సార్ వెళ్ళిన తర్వాత నుంచి 2 years చేశానండి లాస్ ఏంజల్స్లో. ఆ తర్వాత పోర్ట్లాండ్ వెళ్ళినాక ఇంకెప్పుడు వెనక తిరిగి చూడలేదు. మంచిగా ఇప్పటి వరకు కంటిన్యూగా అక్కడే ఉన్నాము. అక్కడ కూడా మంచి ఫ్రెండ్స్ అందరూ ఉండటంతో ఇప్పటివరకు ఏమీ ఇది లేకుండా మంచిగా ఏదో చేయాలి అన్న ఇదితో ఇంకా అలాగే ఉండిపోయాయి. ఓన్లీ ఐటీ మీద డిపెండ్ అవుతూ వచ్చారా ఈ లాంగ్ బీన్ ఇంత ఇయర్స్, లేకపోతే ఇంకేదైనా? ఇప్పటి వరకు మొన్నటి వరకు లాస్ట్ 2-3 కరోనా వచ్చే వరకు ఐటీ మీదే అండి. ఆ తర్వాత స్లోగా రిటైర్ అవుదాము మెల్లగా అనుకున్న తర్వాత ఇప్పుడు ఏమన్నా బిజినెస్ చేద్దామని రియల్ ఎస్టేట్లోకి వెళ్దామని ఇప్పుడు ట్రై చేస్తున్నాం. రియల్ ఎస్టేట్లో అమెరికాలో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది సార్ అక్కడ? బాగుంటుందండి. అంటే రెంటల్ ప్రాపర్టీస్ పర్చేసింగ్ అండ్ లీజింగ్. అచ్చా, ఓకే. ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు 2001 తర్వాత అది కూడా స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు అయితే బాగుంది. అలాగే కంటిన్యూ చేస్తే ఏదన్నా వచ్చిన డబ్బులు ఎక్కువ వస్తే మనకు సమాజానికి ఏమన్నా సేవ చేయొచ్చు అన్న ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ వెళ్ళటానికి కారణం కూడా అదే. అంటే ఐటీ జాబ్ పరంగానా మీరు ఉన్నది, లేకపోతే? ఇప్పటి వరకు ఇంకా జాబ్ చేస్తూనే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి స్లోగా జాబ్ మానేసి రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బులతో ప్రజలకు ఏమన్నా చేయొచ్చు అన్న ఉద్దేశంతో. దెన్ సార్ అసలు చేతన ఫౌండేషన్ మీ పేరు అనడంతోనే టక్కున అందరికి గుర్తొచ్చేది చేతన ఫౌండేషన్. అసలు దానికి ఎలా మీకు రూట్ మ్యాప్ వేశారు, ఎలా బీజం పడింది? చేతన ఫస్ట్ నుంచి అండి, చిన్నప్పటి నుంచి కూడా నాకు నా అనే కంటే మన అనేది ఎక్కువ ఇంట్రెస్ట్. అవార్డు నా అనేవాడు కంటే మన అనేవాడు ఇంట్రెస్ట్. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కడనే వెళ్ళటం కానీ ఒక్కడనే చేయటం కానీ చందంగా చేయను. మా కాలేజీలో చదువుకున్నా ఎప్పుడు 10 మంది ఉండేవాళ్ళు. ఊరు వెళ్ళినా, పోర్ట్లాండ్ వెళ్ళినా, లాస్ ఏంజల్స్ వెళ్ళినా, సినిమాలో చెప్పినట్టు చుట్టూ జనం మధ్యలో మనం. మనకి అదే ఇష్టం. మనం కలిసి పని చేస్తే ఏదైనా చేయొచ్చు, నేను చేయటం కంటే అనే ఉద్దేశంతో ఎప్పుడు మన అనేది ఉండేది. ఆ విధంగానే 2016లో ఏదో చేయాలి. అప్పటి వరకు మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు. సో మన పని అయిపోయింది. ఇంకా మనకు కావాల్సింది మన ఫ్యామిలీకి ఫస్ట్ చేసాం, తర్వాత మన కమ్యూనిటీకి చేయాలి అన్న ఉద్దేశంతో ఏదన్నా చేయాలి అన్న ఉద్దేశంతో పోర్ట్లాండ్లో ఫస్ట్ ఆర్ఫనైజెస్లో ఫుడ్ పెడదామని స్టార్ట్ చేసాం. ఆర్ఫనైజెస్లో ఒక 2016లో ఫస్ట్ క్రిస్మస్ ఈవ్ రోజు ఫస్ట్ స్టార్ట్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ మీ బ్రెయిన్ చైల్డ్. క్రిస్మస్ ఈవ్ చాలా ఇదిగా ఆ రోజు ఎక్కువ మంది ట్రై చేస్తారు. క్రిస్మస్ ఈవ్కి లేని వాళ్ళందరికీ ఫుడ్ పెడితే మంచిదని 2016 క్రిస్మస్ ఈవ్ రోజు ఫస్ట్ రోజు ఫ్రీ భోజనాలు ఆర్ఫనైజెస్లో స్టార్ట్ చేసాం. ఇంకా ఆ తర్వాత నుంచి ఎప్పుడు స్లోగా చేసుకుంటూ వెళ్ళి 2017లో చేతన ఫౌండేషన్ అనే దాన్ని రిజిస్టర్ చేసాం. రిజిస్టర్ చేసిన తర్వాత ఇనీషియల్గా పోర్ట్లాండ్లో ఎవ్రీ సాటర్డే సండే భోజనాలు పెడుతూ ఆర్ఫనైజెస్లో స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఒక 6 months అలా చేసిన తర్వాత స్కూల్ పిల్లలు ఉంటారండి అక్కడ, వాళ్ళందరికీ కూడా ఈ కమ్యూనిటీ సర్వీస్ అన్నది చాలా ఇష్టం. ప్లస్ పేరెంట్స్ స్కూల్స్ ఎంకరేజ్ చేస్తాయి. సో చేతన యూత్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్, వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం కోసం చేతన యూత్ క్లబ్ అనేసి ఒకటి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి పిల్లల చేత ఎవ్రీ సాటర్డే పిల్లల చేత శాండ్విచెస్ ప్యాకింగ్ చేపించేసి ఆ పిల్లల చేత తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది 2017 నుంచి పోర్ట్లాండ్లో స్టార్ట్ చేసాం. కొన్ని రోజుల తర్వాత పిల్లలకి చాలామంది పిల్లలు అనేవాళ్ళు, పేరెంట్స్ చెప్పేవాళ్ళు, పిల్లలు తిని కార్లో నుంచి ఏ డబ్బాలు ఉంటాయి రోడ్డు మీద వేస్తూ ఉండేవాళ్ళు. సో ఇది చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని రవి గారు దీన్ని ఏమన్నా చేయాలి, పిల్లలకి నేర్పియాలి అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న కొన్ని రోడ్స్ అడాప్షన్ చేస్తారండి.
ఈ రోడ్డు మీరు తీసుకుంటే సంవత్సరానికి ఒకసారి 3-4 టైమ్స్ క్లీన్ చేయాలి. ఆ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయటం కోసం, దాన్ని ఇన్వాల్వ్ చేయటం కోసం చేస్తే అది చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. స్లోగా దాని తర్వాత క్యాన్స్, ప్లాస్టిక్ అవేర్నెస్ తీసుకురావడం, ఈ ప్లాస్టిక్ వలన ఎంత చాలా ఇది ప్రబలుతుందని చెప్పేసి స్లోగా పిల్లల్ని అందరినీ ప్లాస్టిక్ క్యాన్స్ కలెక్ట్ చేయటం, రోడ్డు మీద చేయటం అనేది స్లోగా యూత్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ తీసుకురావాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కాబట్టి వీ వాంట్ టు బ్రింగ్ ద యూత్ ఇన్ టు ద కమ్యూనిటీ సర్వీస్ అని చెప్పేసి స్కూల్స్లో క్లబ్బులు స్టార్ట్ చేయటం. ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం చేతన ఫౌండేషన్ ఆల్మోస్ట్ 2000 వాలంటీర్స్ వరల్డ్ వైడ్గా పనిచేస్తారండి ఎక్కడన్నా కానీ. ఇనీషియల్గా పోర్ట్లాండ్లో స్టార్ట్ చేసాము. పోర్ట్లాండ్ తర్వాత వాషింగ్టన్ DC, తర్వాత అరిజోనా. అంటే యువర్ ఫ్రెండ్స్ అండ్ యు ఆర్ ఆల్ గ్రూప్స్ అండి. ఎక్కడికక్కడ చాప్టర్స్ స్టార్ట్ చేసేసి అరిజోనాలో చేసాం, డెట్రాయిట్లో చేసాం, అలాగే ఫిలడెల్ఫియాలో చేసాం, జార్జియాలో చేసాం, డలాస్ టెక్సాస్లో చేసాం. ఒక 15-20 చాప్టర్స్ ఉన్నాయండి. ఊహించారా ముందు ఇంత సక్సెస్ అవుతుంది? మేము ఒక దగ్గరే చేద్దామని స్టార్ట్ చేసాము. కానీ ఎక్కడ కూడా మీరు చేయండి అని అడగలేదండి. మేము చేసే పనులు సోషల్ మీడియాలో ఎక్కువగా పబ్లిష్ చేయటం వల్ల అందరూ వచ్చి ఓ రవి గారు మేము కూడా చేస్తాం విధంగా. కొంతమంది ఉమెన్స్ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏమన్నా చేసినప్పుడు ఒక గ్రూప్ ఉందండి ఇక్కడ ఫిలడెల్ఫియాలో. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచినప్పుడు బిర్యానీ వండితే చాలా నచ్చిందండి. తర్వాత వాళ్ళందరూ అడిగారంటే మీరు చేసి మాకు ఇవ్వచ్చు కదా, డబ్బులు ఇస్తామంటే వాళ్ళు చేసి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి మనకు డొనేట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఎవరిలో కూడా నాకు తెలియదు, ఇప్పటివరకు కూడా నేను చూడలేదు. కానీ డబ్బులు చాలాసార్లు డొనేట్ చేశారు. ఏంటంటే మీరు చేసే సర్వీస్ మాకు నచ్చిందండి, వీఆర్ ఓపెన్ టు వాట్ ఎవర్ వీ డూ, వీఆర్ ఓపెన్ అండి. చాలా మేము చేసే ప్రతి కార్యక్రమం ఫేస్బుక్ లైవ్ పెడతాము. సో పీపుల్ నో హూ ఈస్ గెటింగ్ వాట్ దే డొనేటెడ్ ద మనీ. అంటే మనకున్న ఆ ఓపెన్నెస్ వలన ఎక్కడి నుంచి అయినా సరే మనకి వాళ్ళే వస్తారు, కానీ మనం వెళ్ళి అడగాల్సినంత అవసరం ఇప్పటి వరకు జరగలేదు. 2016-17 నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా కూడా ఇప్పటికీ చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు. వాళ్ళు రవి గారు మీకేమైనా ప్రోగ్రామ్కి డబ్బులు తక్కువైతే మాకు చెప్పండి, ఇస్తామంటారు. అలాంటి ఎందుకు అంటే మన మీద నమ్మకం, మనం చేసే పని మీద ఓపెన్నెస్. మనకి ఇచ్చిన డబ్బుల్లో 99% డబ్బులు మనీ స్పెండ్ ఫర్ కాస్. వీ డోంట్ డూ ఎనీ మెయింటెనెన్స్ వర్క్. అంటే గ్రౌండ్లో కనిపిస్తుందిగా చేసే వర్క్ ఏంటనేది. అలాగే ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామ్ చేసినా అండి, స్టూడెంట్స్కి ఫీజులు కట్టాము. దేనికి కూడా అసలు ఇంతవరకు ఇది లేకుండానే దాదాపుగా ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒక 200 మెంబర్స్కి ఎవ్రీ ఇయర్ ఫీజు కడతాం. మీరు చెప్తున్న 2000 వాలంటీర్స్ రిజిస్టర్డ్ అంతా మొత్తం చేతన ఫౌండేషన్. అది ఎలా మెయింటైన్ చేస్తారు సార్ దాని మొత్తం రికార్డ్స్? అంటే మాకు ఎక్కడెక్కడ చాప్టర్స్లో ఉంటారండి, ఏ చాప్టర్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఎక్కడ కావాలనుకున్నప్పుడు అక్కడ అవసరమైతే కొన్ని లోకల్ ఆర్గనైజేషన్స్తో కూడా కలిసి పనిచేస్తూ ఉంటాం. ఆర్టిఫిషియల్ లిమ్స్ కండక్ట్ చేసినప్పుడు లోకల్గా రోటరీ క్లబ్స్తో కలిసి పనిచేస్తూ ఉంటాం. కొన్నిసార్లు లయన్స్ క్లబ్స్తో కలిసి పనిచేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వాసవి క్లబ్స్తో కలిసి పనిచేస్తూ ఉంటాం. ఎవరైనా మాకు హెల్ప్ చేస్తామని ముందుకు వస్తే ఎవరితో అయినా కలిసి పనిచేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. అంటే ఒకటి రవి గారు, మీ సేవలు ఓన్లీ అక్కడ వరకే అనుకొని మీరు స్టార్ట్ చేసి ఉంటారు, కానీ అప్ టు ఎక్స్టెంట్ ఈరోజు చూస్తే ఇండియాలో కూడా విస్తరించినట్టు చేతన ఫౌండేషన్. ఇండియాలో కూడా అన్ని స్టేట్స్లో చేసామండి. ఢిల్లీలో చేసాము, బెంగళూరులో చేసాము, కేరళలో చేసాము, జార్ఖండ్లో చేసాము, బెంగాల్లో చేసాము. దాదాపుగా ఒక 15-20 స్టేట్స్లో ఎస్పెషల్లీ కరోనా టైంలో చాలా బాగా చేసాము. అన్ని హాస్పిటల్స్లో కావాల్సిన కిట్స్ ఇవ్వటం కానీ, మెడిసిన్స్ ఇవ్వటం కానీ, ఫుడ్ ప్రొవైడ్ చేయటం కానీ, వచ్చే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేటప్పుడు బాంబే నుంచి దాదాపుగా బాంబేలో ఇక్కడ తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళందరికీ దాదాపు ఒక 2,000-3,000 మెంబర్స్కి గ్రాసరీస్ ఇవ్వటం కానీ. ఇది ఒక లిమిటేషన్, కరోనా టైంలో లిమిటేషన్ ఏం లేదండి. అన్నీ వాళ్ళకి అవసరమైన దాన్ని బట్టి మన లిమిట్స్లో ఉన్న దాన్ని బట్టి అన్నీ చేసుకుంటూ వచ్చాం కరోనా టైంలో. అని ఒకటి ఇక్కడ డౌట్, మీకు అక్కడ అంటే వాలంటీర్స్ ఉన్నారు స్వచ్ఛందంగా 2000, ఇక్కడ ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి? ఇక్కడ కూడా లోకల్ ఆర్గనైజేషన్స్తో కోఆర్డినేట్ చేసుకుని చేసేవాళ్ళం అండి. మొత్తం అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా లోకల్గా మాకు అక్కడ నుంచి కనెక్షన్స్ కానీ, లేకపోతే ఇక్కడ నుంచి కనెక్షన్స్ కానీ. ఇప్పుడు కేరళలో ఉన్నారనుకోండి, మాకు అక్కడ కేరళలో ఒక టీం ఉండేది, టీమ్స్ ఉన్నారు. ఆ టీమ్స్ ఇక్కడ లోకల్ ఆల్స్తో కోఆర్డినేట్ చేసి పనిచేసేవాళ్ళం.
కానీ మీరు స్టార్ట్ చేసినప్పుడు రికగ్నైజేషన్ కోసమో ఇంకో దానికోసమో స్టార్ట్ చేయలేదు, మీ మాటలు అర్థమవుతోంది. కానీ వాళ్ళ చేతన ఫౌండేషన్కి ఒక సోలో ఐడెంటిటీ వచ్చేసింది ఆల్రెడీ. సో మీకు ద బిగ్గెస్ట్ అప్లాజ్ అంటే ఏం చెప్తారు? అంటే ఈరోజు అమెరికాలో ఉన్న అన్ని చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, వాటన్నిటికంటే కూడా సర్వీస్ చేయడంలో అందరూ గుర్తించింది చేతన ఫౌండేషన్. ఎంత పెద్ద 40-50 ఇయర్స్ ఉన్న ఆర్గనైజేషన్స్ కూడా చేతన ఫౌండేషన్ చేసే సర్వీస్ ముందు మిగతా వాళ్ళు ఎవళ్ళు కూడా ముందుకు రాలేరు. అది అందరూ గుర్తించారు, చాలామంది చెప్తా ఉంటారు. అది ఒకటి దట్ ఫీల్స్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్. అంటే బ్రాడ్ స్పెక్ట్రంలో ఎంతమందికి చేసి ఉండొచ్చు సార్ అట్లా మనం చూసుకుంటే మీ వైపు నుంచి హెల్ప్? మొత్తం మీద దాదాపుగా ఒక 5 లక్షల మంది పైనే చేసి ఉంటామండి ఇప్పటివరకు. మా దగ్గర ఎగ్జాక్ట్ కౌంట్ లేదు కానీ మోర్ దెన్ 5 lakhs పీపుల్కి హెల్ప్ చేసి ఉంటాం. అంటే ఫ్రమ్ 2017. యా ఒక 5 లక్షల మందికి ఒక 40-50 కోట్ల రూపాయలు వాల్యూ చేసే ఇది ఈ ఒక్క ఇండియాలోనే కాదండి, ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా చాలా కంట్రీస్లో ఈవెన్ కుట్టి మిషన్లు కూడా ఇచ్చాము. ఆఫ్రికన్ కంట్రీస్లో కుట్టి మిషన్లు ఇచ్చాము, ఫుడ్ ప్రొవైడ్ చేసామని. ఎక్కువగా పిల్లలకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మంత్లీ గ్రాసరీస్ ఇచ్చి. బట్ అక్రాస్ మాకు ఒక క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ, అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, ఫ్రమ్ క్యాస్ట్ రిలీజియన్ స్టేట్ నో బౌండరీస్ అండి. వీ కెన్ గో ఎనీవేర్ ఇన్ ద గ్లోబ్. అంటే బీయింగ్ ఏ తెలుగు గై, మీకు తెలుగు స్టేట్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ సైడ్స్ నుంచి ఏమైనా చేయాలి అనుకుంటే? ఇప్పటివరకు అయితే ఎప్పుడు మాకు అందరూ కోఆపరేట్ చేసుకుంటూనే వచ్చారు. మేము కూడా ఎప్పుడు గవర్నమెంట్ని మాకు ఇది కావాలి అని ఇంతవరకు అడగలేదు. మాకు చేతనైన లిమిట్స్లో గవర్నమెంట్ పీపుల్కి అవసరమైనంత వరకు చేస్తూనే వచ్చాం. ఇంతవరకు అప్రోచ్ కాలేదు. అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి మీరు చెప్తున్నట్టు. కాంటెంపరీ ఇష్యూస్లో గవర్నమెంట్తో టైఅప్ అయి చేసే ఆర్గనైజేషన్స్ కూడా చాలానే ఉన్నాయి. మేము ఇంతవరకు ఇప్పటివరకు చేయలేదండి. నెక్స్ట్ చేద్దామని అనుకుంటున్నాము. తప్పకుండా హోప్ఫుల్లీ విల్ గెట్ వాట్ ఎవర్ వి నీడ్. ముందు అసలు గవర్నమెంట్స్ గుర్తించాలిగా చేతన ఫౌండేషన్ గురించి, ఎస్పెషల్లీ తెలుగు గవర్నమెంట్స్ అండ్ తెలుగు స్టేట్స్. ఎందుకంటే మేము చేసే ఎప్పుడు మాకు ఇది కావాలి, మేము ఇది ఇవ్వమని గవర్నమెంట్ని ఎప్పుడు అడగాం. గవర్నమెంట్ నుంచి ఈ పొలిటీషియన్స్ కానీ ఎవరన్నా మా ప్రాంతాల్లో ఇది అవసరం ఉంది అనుకుంటే వెళ్ళి చేయటమే కానీ మాకు ఇది ఇవ్వండి, ఇది చేస్తాం, ఇది ఇవ్వండి అని ఎప్పుడు మేము అడగం. ఓన్లీ థింగ్ ఈజ్ వీఆర్ ఆల్వేస్ వన్ వే, వీ కెన్ హెల్ప్, వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ బ్యాక్. ట్యాగ్ లైన్ ఉందండి చేతన ఫౌండేషన్కి, వీ కేర్ ఫర్ అవర్ కమ్యూనిటీ. వీ ఆల్వేస్ కేర్ ఫర్ ద కమ్యూనిటీ వేర్ ఎవర్ వీ లీవ్ ఆర్ వేర్ ఎవర్ ద కమ్యూనిటీ ఈస్ దేర్. అంటే ఒకటి సార్, యాక్చువల్గా ఏదైనా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అంటారు. మీరు వేసిన ఒక చిన్న సీడ్ ఈరోజు మహావృక్షం అయింది. సో ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి దానికి సంబంధించి చేతనాకి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేదండి. అట్లీస్ట్ మనం తెలుగు రాష్ట్రాల్లో పుట్టాం కాబట్టి, నేను పుట్టింది ఆంధ్రాలో, పెరిగింది తెలంగాణలో. సో 2 రాష్ట్రాల్లో నాకు అనుబంధం ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో అన్న వీఆర్ ద నెంబర్ 1 ఆర్గనైజేషన్ లాగా తీసుకురావాలని. బట్ మేము చేతనైనంత వరకు దాన్ని కృషి చేస్తాం. అందరికీ వీలైనంత వరకు ఎక్కువగా మా ఫోకస్ అంతా వచ్చేసి ఎంపవర్మెంట్ అండి. అంటే వాళ్ళ తిండి పెట్టేసామనుకోండి, వాళ్ళతో అయిపోద్ది. అలా కాకుండా తిండి లాంగ్ లాస్టింగ్ ఉండాలని ఇంకా చేయాలని ఎక్కువగా వీలైనంత వరకు మేము చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా టువర్డ్స్ ఎంపవర్మెంట్గానే పనిచేస్తూ ఉంటాం. ఆ విధంగా ఇక ఒకసారి నేను చేసిన మనిషి నేను మళ్ళీ వెళ్ళి చేయకూడదు అనేది కాన్సెప్ట్. అలాగే ఉన్న డొనేషన్స్ ఇచ్చినా కూడా తక్కువ అమౌంట్తో ఎక్కువ వాళ్ళ బేసిక్ నీడ్స్ వరకు ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ రవి గారు, ఒక విషయం నాకు అర్థం కాలేదు. వాళ్ళు పావులా పనిచేస్తే 10 రూపాయలు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మరి ఇంత పెద్ద హ్యూజ్ ఫౌండేషన్ అండ్ దెన్ మీరు అక్రాస్ ద గ్లోబల్ 5 lakhs పైనే మేము చేసామని చెప్తున్నారు. ఎందుకు మీరు ఎప్పుడు ప్రచారంలోకి రారు? అంటే మనం చేసే పనే ప్రచారం అనుకుంటామండి. మాకు దాని మీద ప్రచారం మీద ఫోకస్ చేయడం కంటే నాకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ బ్యాక్ ఎండ్లో పనిచేయటం ఎక్కువ. ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి బిహైండ్ ద బాక్సెస్ వెళ్ళి పని చేస్తే మంచిగా ఉంటుంది. మనం పని జరిగితే పనే గుర్తింపు వస్తుంది అనేదే మా నమ్మకం. అంతేగాని వెళ్ళి మనం చేసిన 10 పైసలకి రూపాయి పని చెప్తే కంటే మనకు మా మెయిన్ ఫోకస్ కూడా పని చేయాలనేది. కానీ ఏదో మన సమాజంలో మన పేరు రావాలి, ఇంకోటి ఏదో చేయాలి అన్నది మన కాన్సెప్ట్ కాదు. సో మేము పెట్టిన దాన్ని బైఫర్కేషన్ కాకుండా మనం పని చేయాలి అనుకున్నాం, దాని మీదే ఫోకస్ చేస్తాం. అంతేగాని ఏదో రావాలి, నాకు ఇంకోటి వెళ్ళాలి అని వేరే ఆలోచన లేదు. కాబట్టి మా ఫోకస్ అంతా పని మీదే ఉంటుంది. ఇప్పుడు చాలా ఇష్యూస్లో మనం చూస్తాం, ఎయిదర్ ఏపీ ఆర్ తెలంగాణ
ఎలక్షన్ టైం వస్తేనో ఫండ్స్ రైజింగ్ కోసమో ఫండ్స్ కోసమో ఎక్కువ మీ ఎన్ఆర్ఐస్ మీదే డిపెండ్ అవుతాయి స్టేట్స్ అన్ని, పొలిటికల్ పార్టీస్ ఎస్పెషల్. అలాంటి వేదికల మీద మీ చేతన ఫౌండేషన్ గుర్తించిన సందర్భం ఉందా? వెళ్ళవండి, అసలు పొలిటికల్ వాటికి ఇన్వాల్వ్ కాము. మాదంతా పొలిటికల్. ఒకసారి వీ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ పొలిటికల్ ఆర్ ఎనీ రిలీజియస్ ఎనీథింగ్. వీ జస్ట్ వాంట్ టు సర్వ్ ద పీపుల్ హూ ఆర్ రియల్లీ ఇన్ నీడ్. అంతేగాని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్లో అది దట్స్ ఎ పర్సనల్ థింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు చేతన. దాని జోలికి చేతన నుంచి ఎప్పుడు ఇన్వాల్వ్ చేయండి. ఓకే, అంటే మీరుంటుంది అక్కడ కాబట్టి ఆ సిటిజన్గా మీకు అట్లా చేతన ఫౌండేషన్కి అక్కడ గవర్నమెంట్ నుంచి గుర్తింపు వచ్చిందా సార్? అక్కడ అందరూ చాలా ఇది మంచిగా చాలాసార్లు అవార్డులు అన్నీ ఇవ్వటం జరిగింది. అన్ని ఒక్క దగ్గర కాదండి, చాలా ప్లేస్లో కూడా అందరూ అనుకుంటారు అమెరికా అంటే ఏదో రిచ్ కంట్రీ, అక్కడ ఏమీ లేదని. అక్కడ కూడా స్కూల్లో బుక్స్ లేని వాళ్ళు చాలామంది ఉంటారండి. అక్కడ కూడా స్కూల్లో బుక్స్ ఇస్తాం. ఎవ్రీథింగ్, ఫుడ్ లేని వాళ్ళు ఉంటారు రోడ్డు మీద. ఎవ్రీ ఇయర్ దాదాపుగా ఈవెన్ వింటర్ వస్తే కోట్స్ లేక సాక్స్లు వేసుకుని కొనుక్కుంటానికి లేక చలిలో వాషింగ్టన్ డీసీ, వర్జీనియాలో చాలా చలిగా ఉంటుంది. అలాంటి ప్లేస్లో కూడా చలికాలంలో రెయిన్ కోట్స్, దానికి సంబంధించిన వింటర్ కోట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. అక్కడ కూడా చాలామంది పూర్ పీపుల్ ఇక్కడికంటే ఇక్కడలానే అక్కడ కూడా ఉంటారు. అంటే ఇప్పుడు దాకా చేసిన మీరు చేసిన మీరు చేతన ఫౌండేషన్ చేసిన పనుల్లో బాగా మీకు బాగా అప్లాజ్ వచ్చింది కానీ బాగా నచ్చిన ఏంటంటే ఏం చెప్తారు? ఒక విధంగా ఆంధ్ర తెలంగాణలో బాగా గుర్తింపు వచ్చిందంటే దాదాపు ఒక 1500-2000 ల్యాప్టాప్స్ ఇచ్చామండి కరోనా టైంలో. అది చాలామందికి, ఎందుకంటే చాలామంది లేని పిల్లలకి అందరికీ చాలా హెల్ప్ చేసింది. నాకు తెలిసి ఇంతవరకు ఆంధ్ర హిస్టరీలో ఎవళ్ళు 2000 ల్యాప్టాప్ ఎవళ్ళు ఇచ్చి ఉండరు. మేము ఇండివిజువల్గా కూడా 2000 ఒక ఆర్గనైజేషన్ నుంచి అది చాలా ఎక్స్పెన్సివ్ పని, కానీ కరోనా టైంలో అది చాలామంది పిల్లలకి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సైడ్ త్రూఅవుట్ తెలుగు స్టేట్సా మీరు చెప్తాను? టువర్డ్స్ తెలుగు స్టేట్స్ ఒక 2000 ల్యాప్టాప్స్ ఇచ్చామండి. అది అంటే మాకు కూడా ఒక కరెక్ట్గా చెప్పాలంటే చాలా గుర్తింపు వచ్చింది. మిగతా అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ చాలా ల్యాప్టాప్స్ ఇచ్చాం, చాలా కుట్టు మిషన్లు ఇచ్చాం అవన్నీ. కానీ ల్యాప్టాప్స్ వలన పిల్లలు వాళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ అనేది చాలా డిఫరెంట్ అండి. మిగతా ఈ పెద్దవాళ్ళల్లో కుట్టు మిషన్లు ఇచ్చినప్పుడు కంటే కూడా ల్యాప్టాప్ చూసినప్పుడు చదువుకునే పిల్లలకి అది చూసినప్పుడు చాలా, ఎందుకంటే నేను కూడా చూశాను, నాకు కూడా ఇక్కడ అమెరికా వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ లేదు. అప్పుడు అసలు ల్యాప్టాప్లు కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేవి. అందుకని అది చూసినప్పుడు పిల్లలు చాలా హ్యాపీ. ఆ ప్రోగ్రామ్ మాకు చాలా హైలైట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయా సార్ తెలుగు స్టేట్స్లో? తెలుగు స్టేట్స్లో బ్రాంచెస్ వచ్చేసి ఒక దగ్గర నుంచి ఆపరేట్ చేస్తాను. వీ డోంట్ వాంట్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. సో మాకు ఒక ఆఫీసు ఒక ఖమ్మంలో ఉంటుంది. అక్కడ నుంచి అన్ని వాలంటీర్స్ ఎక్కడున్నా కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని అందరూ అక్కడ నుంచే పనిచేస్తారు. అండ్ ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఎక్కడ కావాలన్నా కూడా మీతో కమ్యూనికేషన్ అంటే ఎట్లా చేయాలంటే ఖమ్మం ఆఫీస్ ఉంటుందండి. ఖమ్మం ఆఫీస్కి ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు 24/7 ఆల్మోస్ట్ నేను వాళ్ళకి అట్లీస్ట్ 18 hours a day వాళ్ళకి అవైలబుల్ ఉంటాం. ఓకే, అంటే మీరు క్రాస్ చెక్ చేస్తారు సార్ ఏదైనా ఇష్యూ ఉందంటే? డెఫినెట్గా అండి. మేము డిస్ట్రిబ్యూట్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఒక 2-3 months తర్వాత వాళ్ళకి కాల్ చేసి ఒక కుట్టు మిషన్ ఇచ్చామంటే, అమ్మ కుట్టు మిషన్ తీసుకుందాం, నువ్వేం చేస్తున్నావు, ఎంత సంపాదించావు ఇప్పటివరకు, ఆ వచ్చిన డబ్బుల్ని ఏమి ఉపయోగించుకుంటున్నావు, మంచిగా లేదా చేయించుకుంటున్నావా లేదా. అలాగే కాళ్ళు ఇస్తూ ఉంటాం, జైపూర్ లెగ్స్ ఇస్తాం. ఇచ్చిన వాళ్ళకి కూడా కాల్ చేసి మా టీము అడుగుతూ ఉంటారు. అంటే మనం ఇచ్చింతం కాకుండా ఇచ్చింది యూటిలైజ్ చేసుకుంటున్నారా. దానివల్ల మనకే కాకుండా మన ఇచ్చిన డోనర్స్ కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అండి. చాలామంది డోనర్స్ కూడా అడుగుతారండి, రవి గారు ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత మీరు ఏమన్నా చూసారా, ఏమైంది, వాళ్ళు మంచిగా ఉందా అని. మా దగ్గర ఆల్రెడీ అలాంటి వీడియోస్ కూడా తీసుకుని వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరితో మనకున్న దాదాపుగా ఒక 50-60 మంది స్పాన్సర్స్ ఉంటారు. వీళ్ళందరికీ ఎవ్రీ డే కాంటాక్ట్ చేయలేం కాబట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. వాళ్ళందరికీ చెప్తాం, ఇగో మేము ఇచ్చిన తర్వాత వాళ్ళ కాంటాక్ట్ వీడియో తీసుకున్నాం, ఇట్లా ఇచ్చేస్తున్నాము అని. దెన్ సార్ మీ పర్సనల్ విషయానికి వస్తే మీ సక్సెస్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఎంతవరకు ఉందంటారు? అసలు నాకు ఫ్యామిలీ అనేది సపోర్ట్ లేకుండా ఏమి చేస్తామని అనుకోము. ఆ వైఫ్ షీఈ్ ఆల్వేస్ దేర్ అండి. ఇది నేనన్నా కొంచెం స్పీడ్గా ఉన్నా కూడా తను ఆల్వేస్ దేర్. ఈవెన్ ఈరోజు ఇంటర్వ్యూకి వస్తున్నా కూడా ఏం చెప్పాలి, అన్నీ చూసారా లేదా, అన్నీ చూసుకున్నారా, అలా తను ఈజ్ జస్ట్ లైక్ ఎనీథింగ్ అండి. తను
చేసేదానికి ప్రతి దానికి నేను చేసినాక చూస్తుంది, హెల్ప్ దానికి నాకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా షీఈ్ ఆల్వేస్ దేర్. వాట్ ఇస్ హర్ నేమ్ సార్? సో రేణుకా గారికి కూడా మేము కంగ్రాట్స్ చెప్పాలి అయితే మిమ్మల్ని ఇలా మేక్ ఓవర్ చేసినందుకు. చాలా అండి. పిల్లలు కూడా ఒక విధంగా చెప్పాలంటే మా పిల్లలు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు, ఇప్పుడు చేస్తున్నా అంటే దే ఫీల్ వెరీ ప్రౌడ్. ఎప్పుడు కూడా ఎందుకు ఇది ఏమవుతుంది ఇంత టైం అవుతుంది కానీ ఎప్పుడు మాతో స్పెండ్ చేయకుండా చేతనాతో స్పెండ్ చేస్తున్నాం. దే ఆర్ వెరీ హ్యాపీ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ దే ఫీల్ ప్రౌడ్ టు. ఓకే, తన హౌస్ వైఫా సార్? మా వైఫ్ కూడా తను కూడా వర్క్ చేస్తుందండి. ఓకే, తను కూడా వర్క్ చేస్తుంది. బట్ ఈవెన్ వర్క్ చేసినా కూడా షీ స్పెండ్స్ లాట్ ఆఫ్. నేను ఎట్లాగో బ్యాక్ ఎండ్ చేస్తాను, ఇంకా నాకు బ్యాక్ ఎండ్ వర్క్ అంతా తను ఏం కావాలన్నా హీఈస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. దెన్ షీ ఈస్ ఫ్రమ్ హియర్ ఓన్లీ? యా, ఇక్కడ గుడివాడ, అంగళూరు గుడివాడ అండి. ఓకే ఓకే. దెన్ సార్ ఇప్పుడు చేతన ఫౌండేషన్ వైపు నుంచి మీరు ఏమైనా టార్గెట్స్ పెట్టుకున్నారా? చేతన ఫౌండేషన్ నుంచి ఏం లేదండి, అట్లీస్ట్ నెక్స్ట్ ఆంధ్ర వరకు, తెలంగాణ వరకు అన్ని జిల్లాల్లో కొన్ని ప్లేసుల్లో చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద సిటీస్లో కవర్ చేసామండి. కాళ్ళు లేని వాళ్ళందరికీ కాళ్ళు ఇచ్చాం. ఒక ఆంధ్రాలోనే కొంచెం ఉత్తరాంధ్రలో కాళ్ళు లేని వాళ్ళకి చాలామందికి ఇవ్వలేదు. మొన్నే ఫస్ట్ టైము వైజాగ్లో స్టార్ట్ చేసాం. ఆ వైజాగ్లో కూడా అన్ని సిటీల్లో కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇస్తే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ చూసినప్పుడు అండి వాళ్ళలోనే చాలా చేంజ్ అనిపిస్తుంది. డిఫరెంట్గా చాలా కాస్ట్ ఎమోషనల్గా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం. 4,000 రూపాయలు కాళ్ళు లేక. నేను చిన్నప్పుడు మా ఊళ్ళో చూసేవాడిని అండి, ఒక అబ్బాయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంచంలోనే పడుకుంటే సాయంత్రం వస్తే వాళ్ళు బయటకు తీసుకెళ్ళాలంటే బాత్రూమ్కి వెళ్ళాలన్నా వాళ్ళు వచ్చినాక తీసుకెళ్ళేవాళ్ళు. అందరూ లేబర్ అండి, కానీ అది ఎక్కువ ఖరీదు అంటే ఓన్లీ 4,000 రూపీస్. అయినా కానీ ఆ 4,000 రూపాయలు లేకుండా అలాంటి వాళ్ళకి చేసినప్పుడు చాలా అయింది. ఇంకా ఎక్కువ మందికి చేయాలి. ఆ కాళ్ళు లేని మనకు తెలిసినంత వరకు మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇవ్వాలి అనేది కోరిక. తప్పకుండా అన్ని ఊళ్ళల్లో చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ఎప్పటి నుంచో అక్కడ ఉన్న ఇష్యూస్ కొన్ని ఉంటాయి సార్. లైక్ మీరు అన్నారు కాబట్టి శ్రీకాకుళం అంటే ఉద్దానం లాంటి ఇష్యూస్ కానీ, కిడ్నీస్ ఇష్యూస్ కానీ, ఇక్కడికి వస్తే ఫ్లోరైడ్, నల్గొండ, ప్రకాశం ఫ్లోరైడ్ ఇష్యూస్ కానీ, అలాంటి వాటి మీద పిక్ చేసుకుంటారా మీరు? అలాంటి వాటికి అంటే మాకున్న బడ్జెట్ సరిపోవేమో అనిపిస్తుందండి. ఎందుకంటే నేను చూసినప్పుడు రెండవది కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఏదో చేస్తాను అని చెప్పడం కంటే నాకున్న కెపాసిటీ ఏంటి, మాకున్న కెపాసిటీ ఏంటి, దాన్ని గవర్నమెంట్సే ఉద్దానం లాంటివి కానీ, ఫ్లోరైడ్ లాంటివి కానీ, ఇన్ని వేల కోట్లు ఉన్న బడ్జెట్లు ఉన్న గవర్నమెంట్లే చేయలేకపోతున్నాయి. అలాంటి వాటికి నేను వెళ్ళి ఏదో చేస్తాననే ఆ డబ్బులతో నేను చేసే పని కరెక్ట్గా అయిపోవాలి అనేది కానీ, వెళ్ళి ఉద్దానంకి వెళ్ళి సగం ఖర్చు పెట్టి నేను ఉన్న డబ్బులు అవజేసేసి ప్రాబ్లం క్లియర్ చేయకుండా ఏ ప్రాబ్లం తీసుకున్నా ఫినిష్ చేయాలన్నదే కోరిక. అది చేస్తే నేను చేయగలుగుతానని నమ్మకం వచ్చినప్పుడు వెళ్తాను, కానీ ఈ స్టేజ్లో ఆ నమ్మకం లేదు. అందుకని వాటి మీద ఇప్పుడు ఫోకస్ చేయట్లేదు. అలాగే సార్, మీ పర్సనల్ విషయానికి వస్తే ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఇది ఎలా సాధ్యమైందంటారు? టైం అండి, చాలా దీనికి ప్లానింగ్ చేయాలి, దాని మీద టైం స్పెండ్ చేయాలంటే చెప్తున్నాను కాబట్టి ఒకరోజు 20 అవర్స్ వర్క్ చేసిన రోజులు కూడా ఉంటాయి. నేను నా రెగ్యులర్ ఆఫీస్ అవర్స్కి 8 అవర్సే పనిచేయాలి, కానీ దీనికి 10 to 12 అవర్స్ దీనికి పనిచేస్తాం. ఆ టైం స్పెండ్ చేసి ప్లస్ మాకు టీం కూడా అందరూ కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. నిద్ర ఎప్పుడు పోతారు సార్? ఒక విధంగా అంతేనండి, 12 to 4 అంతే. 12 దాకా ఇక్కడ నుంచి కాల్ చేస్తూనే ఉంటారండి. మళ్ళీ పొద్దున్నే 4 తర్వాత కాల్ చేస్తారు ఎక్కువ సార్లు. అదే అందుకని నేను చెప్తాను 18 to 20 అవర్స్ పని చేస్తూనే ఉంటాం. ఆ పని చేయటం వల్లనే ఇక్కడ లేకపోతే కోఆర్డినేట్ చేయటం కష్టం ఇక్కడ. తప్పకుండా ఆ విధంగా మనకి స్లోగా నేను మెల్లగా రిటైర్ అయిపోయినాక అప్పుడు ఇంకెక్కువ కొంచెం టైం ఎక్కువ నిద్రపోవడానికి స్పెండ్ చేయొచ్చు, కానీ అప్పటి వరకు నెక్స్ట్ couple of yearsలో అలా చేద్దామని ప్లాన్. మీ ఫోర్ ఫ్రంట్ మీ వారియర్స్ని తయారు చేసుకున్నారా దాన్ని ప్రొలాంగ్ చేయడానికి? కానీ మంచిగానే మా వైఫ్ కూడా చాలా వరకు తెలుసండి అన్నిటికీ. ఇంకా టీం కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా దే ఆర్ రెడీ టు హెల్ప్ ఎనీ టైమ్. ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారు, ఇంకా అలాగే దాన్ని కంటిన్యూ చేద్దాం. చిన్న ఫ్యామిలీలో మారుమూల పల్లెటూరులో పుట్టి అవును, ఇవాళ ఒక ఎన్ఆర్ఐ, ఒక ఇండస్ట్రియలిస్ట్ అండ్ దెన్ ఎంటర్‌ప్రెన్యూర్, అండ్ దెన్ ఎన్ఆర్ఐ అండ్ దెన్ చేతన ఫౌండేషన్. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను నా ఫ్యామిలీ సక్సెస్ కంటే ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంచండి, అది చాలా, అంటే ఈ లైఫ్కి ఇది చాలే అనిపిస్తుంది.
ఎందుకంటే మనం అందరూ సంపాదించుకుంటారండి, కానీ మనని పక్కన వాళ్ళు గుర్తించటం కంటే పక్కన వాళ్ళకి మనం హెల్ప్ చేసి మన వల్ల పక్కన వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఆ కలిగే ఆనందం అనేది డిఫరెంట్ అండి. మన ఇంట్లో మన ఫ్యామిలీ అంటే అందరూ చేసుకుంటాం ఎవరు ఫ్యామిలీలో వాళ్ళు, కానీ పక్కన వాళ్ళు మన వల్ల పక్కన వాళ్ళు చదువుకుని మంచిగా ఉద్యోగం తెచ్చుకుని వాళ్ళ ఫ్యామిలీలో ఇది అవుతున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా. అంటే ఐ డోంట్ థింక్ దట్ బీట్స్ ఎనీథింగ్, ఎనీ మనీ ఆర్ ఎనీథింగ్. ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనలేను అన్నది ఐఎమ్ సో ప్రౌడ్ ఫర్. అంటే పడుకున్న గంట అయినా హాయిగా నిద్రపోవాలి. యా, దానికేం ఇది లేదండి. నాకు పడుకున్న తర్వాత అసలు చాలా ఇదిగా ఉంటాను. మెయిన్గా ఏంటంటే అందరూ హ్యాపీగా, మన పక్కన ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. మనం ఒక్కడమే కాదు, మన పక్కన మనం నిద్రపోవాలన్నా అంతే కదండి. పక్కన సౌండ్ లేనప్పుడు నిద్రపోతాం. అలాగే మన పక్కన ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మనకు కూడా హ్యాపీనెస్ ఇస్తుంది. అదే కాన్సెప్ట్తో పనిచేస్తాం, అలాగే కంటిన్యూ చేస్తాం. అదే ఎక్కువ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయిలండి మీరు మాటలు, ఎక్కడ నెగిటివిటీకి చోటు ఇవ్వట్లేదు. అండ్ అదే మనని పాజిటివ్ వైపు నడిపిస్తుందండి మనకున్నది. డివోషనల్ సార్ మీరు పర్సనల్లీ? నాట్ రియల్లీ డివోషనల్. యు ఆర్ మోర్ అండ్ మోర్ ప్రాక్టికల్ మ్యాన్. యా, మేమంతా పుట్టి పెరిగింది అంతా కూడా అంత కమ్యూనిస్ట్ ఏరియాల్లో. బట్ మా అమ్మ కొంచెం డివోషనల్, మా వైఫ్ కానీ నాకు అంటే ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. యా. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అంటే ఎవరని చెప్తారు సార్? అంటే చూసిన సమాజంలోనేనండి, అంతా చూసిన సమాజం. చిన్నప్పటి నుంచి చూసినప్పుడు కూడా మేము పెట్టింది చాలా రిమోట్ ఏరియా, కనీసం రోడ్డు కూడా లేదు. ఇంతకుముందు మా ఊరికి వెళ్ళాలంటే కొన్ని రోజులు ఇలాగే ఇప్పుడు వచ్చినట్లు వానలు వస్తే మా ఊర్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఉండేది కాదు. అన్ని స్కూల్స్లో కానీ అన్నీ కూడా చిన్న ఊర్లు, వాటన్నిటిని చూసి మనం ఈ పైకి వచ్చాం కాబట్టి మనం ఎక్కడున్నాము ఎక్కడ వచ్చామని చూసుకున్నప్పుడు మన వెనకమాల వాళ్ళని కూడా తీసుకురావచ్చు కదా అలాగే అన్న కాన్సెప్ట్తో. అండ్ మీ వారసులు, మీ అబ్బాయిలు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మా పిల్లలు ఇద్దరికి కూడా చాలా హ్యాపీ అండి. వాట్ ఎవర్ నేను చేసేదానికి వాళ్ళు ఆల్వేస్ హ్యాపీ. వాళ్ళకి చేతనైనంత వరకు దాంట్లో ఎప్పుడు దే ట్రై టు హెల్ప్. ఎక్కువ బుక్స్ చదువుతారు సార్? నేను తక్కువ అండి, చాలా తక్కువ బుక్స్ చదవటం. ఎక్కువగా ప్రాక్టికల్గా మాట్లాడటం, జనాలతో కలవటం, ఎక్కువ మంది, అదే ఎక్కువ ఇంట్రెస్ట్. నేను చెప్తున్నాను కదా, నేను అంటే కదా ఎప్పుడు మనంలాగా ఉండాలని. జనరల్గా నేను ఒక్కడనే ఉండటానికి చాలా తక్కువ ఇష్టపడతాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ మంది అందరితో కలిసి ఏం చేయాలి, ఏం చేస్తే ఇంకేం బాగుంటుంది, ఎలా ఎంత, దాని మీదే ఎక్కువ దాని మీదే స్పెండ్ చేస్తాం. బుక్స్ చదవటం కానీ దానికంటే కూడా. మీ సక్సెస్ సీక్రెట్స్ అంటే ఏం చెప్తారు? హార్డ్ వర్కే అండి. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. చదవటం కానీ వర్క్ చేయటంలో కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఆ 18 to 20 hours వర్క్ చేయటం అనేది ఎప్పుడూ అలవాటైంది చిన్నప్పటి నుంచి. కానీ మీరు ఇందాక స్టార్టింగ్లో మాట్లాడినట్టు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ ఈ ఫౌండేషన్సో లేకపోతే టువర్డ్స్ సోషల్ సర్వీస్ వైపు లైఫ్ సగం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు లేరు. అసలు అలాంటి బీజం, అలాంటి ఆలోచన ఎలా వచ్చింది మీకు? చిన్నప్పటి నుంచి అండి అదే, పక్కన వాళ్ళు మనం అనుకున్నప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ మన మనసులో కొంచెం కలిసి వస్తుందండి. మనం బాగున్నాం కానీ పక్కన వాళ్ళకి ఇది లేదే, అది చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయిందండి. బాగా కొంచెం అడాప్ట్ చేసుకున్నారు దాన్ని. అంటే ఇంప్లిమెంట్ చేయడం కష్టం సార్, చాలా మందికి ఉంటుంది కూడా చేయాలని, బట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు హార్డిల్స్ వస్తూ ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు గో త్రూ ఇంప్లిమెంటేషన్, దట్ టు హ్యూజ్లో, ఇంత హ్యూజ్ అమౌంట్లో వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు అంత పెద్ద ఇది ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఒకళ్ళు ఎప్పుడు ఎవరొకళ్ళు ఫ్రెండ్స్ కూడా అలాగే మంచి ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్. ఎప్పుడు ఏమన్నా కావాల్సినప్పుడు సపోర్ట్ చేయటం కానీ ఈజ్ నాట్ just success of me and it's a success of all my friends and everybody. Is a group of people, is not just me. I am just leading it, but the success is behind all the teamwork లేని ఏది సాధ్యం కాదు సార్. దెన్ యూ వాంట్ టు సెటిల్ దేర్ ఓన్లీ ఆర్? నేనైతే అంటే కొంతమంది ఇక్కడికి వద్దామని అనుకుంటున్నామండి, నాకు కూడా అనిపిస్తుంది. కానీ రియాలిటీ ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఇప్పుడున్న జనరేషన్స్లో నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఇక్కడ ఉండట్లేదు. మా ఫ్రెండ్స్ కానీ అందరూ అక్కడే ఉన్నారు, పిల్లలు అక్కడే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత మనకి పిల్లలతో అవసరం ఉంటుంది, మనం పెద్దవాళ్ళు అయినప్పుడు. అలాంటప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేనప్పుడు ఉండలేను. బట్ ఐ వాంట్ టు స్పెండ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ ఇన్ ఇండియా టు విత్ మై పేరెంట్స్. దట్స్ ఇప్పుడు అందుకే మా పేరెంట్స్ కోసం అని రెగ్యులర్గా వస్తూ ఉంటాం. వీలైనంత టైం ఎక్కువ వచ్చి పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తాం. బట్ ఐ ట్రై టు స్పెండ్ టైం బోత్ వేస్. బట్ వీలైనంత వరకు ఎక్కువ ఇండియా వచ్చి టైం స్పెండ్. వాళ్ళు గుంటూరులోనే ఉంటారు పేరెంట్స్? ఇక్కడ హైదరాబాద్ అంటారు. వస్తాము. బట్ ఫ్యూచర్లో కూడా నాకు ఒప్పుకున్నంత వరకు వచ్చి ఇక్కడ సర్వీస్ చేయటం కోసమే
తప్పకుండా రావాలని వస్తా అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీ వెనుగల్ వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా అయినట్టున్నారు సార్. మీరు ఆ పాలిటిక్స్ వైపు ఏం ఫోకస్ పెట్టలేదు? ఎప్పుడు లేదండి, అసలు లేదు. అలాంటి పాలిటిక్స్ అన్న ఐడియానే లేదండి ఎప్పుడు కూడా. అయ్యా ఇప్పుడు ఆఫర్ రాలేదా మీకు ఇంత కెరీర్లో? లేదండి, అన్న అడుగుతూ ఉంటారు కానీ అక్కడ, బట్ నా ఫోకస్ ఎప్పుడు అంటే డైవర్ట్ కాకూడదండి. మన టార్గెట్ వైపే ఉండాలి. మన టార్గెట్ హెల్ప్ చేయటం అనేదే మన టార్గెట్. స్టార్ట్ చేసినప్పుడు అదే, ఇప్పుడు అదే, ఎప్పుడు అదే. అంటే పాలిటిక్స్లో ఉంటే ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు అని ఆలోచన లేదా? అలా కాదు అని నేను చెప్పను కానీ, బట్ ఇప్పుడు ఇవాళ ఉన్న పాలిటిక్స్లో మనీ మ్యానిపులేషన్ ఎక్కువ ఉంటుందండి. ఐ డోంట్ వాంట్ టు గో విత్ దట్ మనీ. అసలు మీలాంటి వాళ్ళు ఉండలేరేమో ఎక్కువ. యా కష్టం. అయ్యో అన్న మనీ ఆ మనీ ఉంటే ఇంకా నేను ఇంకా చాలా చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో. అంటే ఇంత ప్రాక్టికాలిటీ ఉన్న వాళ్ళు ఉండలేరేమో సార్. యా మైట్ బి ఈ జనరేషన్. ఇప్పుడున్న అవును. ఫైనల్గా వెనిగళ్ళ రవి గారు అంటే ఒక మాటలో ఏం చెప్తారు? రవి ఈజ్ ఫర్ ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అండ్ ద పీపుల్ ఫర్ ది నీడీ. అంతే. నాకు చేతనైనంత వరకు అందరితో కలిసి కావాల్సిన వాళ్ళకి మనకు చేతనైనంత వరకు చేయాలన్నదే కోరిక. రైట్ రవి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదా రవి గారి ఇంటర్వ్యూ. సో ఓవరాల్గా ఆయన చేతన ఫౌండేషన్ గురించి, అండ్ దెన్ ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, అండ్ దెన్ ఆయన రూట్స్ గురించి కూడా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఆయన ఇంటర్వ్యూ మనం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ న్యూస్ R24. దిస్ ఇస్ రమా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.